హలో ఫ్రెండ్స్, ఈరోజు డే 10 అగ్ని పరీక్ష రివ్యూ చూద్దాం. మరి ఈరోజు యాక్చువల్లీ బిందు మాధవ్ గారు వస్తూ రెడ్ కార్డ్ పట్టుకొచ్చారు. అది ఎవరిదో కాదు, అమన్ బిందు మాధవ్కి ఇచ్చారు కదా. సో ఆ రెడ్ కార్డ్ని ఇచ్చారు. సో ఈరోజు ఆ రెడ్ కార్డ్ని అమన్కైనా యూజ్ చేయొచ్చు, లేదా ఎవరికైనా యూజ్ చేయొచ్చు అని తను చెప్పారు. ఎవరికి యూజ్ చేస్తారో లాస్ట్లో చూద్దాం. కాకపోతే ఈ ఫైర్ కార్డు ఈ రోజే లాస్ట్ డే అంటండి. ఇది ఈ రోజు తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది. సో ఈ రోజు ఖచ్చితంగా వాడాలి. అది బిందుకి శ్రీముఖి కూడా చెప్పింది. ఈ రోజు నిన్నట్లాగే గేమ్స్ జరిగాయండి. ఈ రోజు గేమ్ ఏమిటి అంటే ఎండురెన్స్, అంటే తట్టుకునే శక్తి, అంటే మన ఎలా తట్టుకుంటాం అనే శక్తి అనే దాని మీద గేమ్ జరిగింది. అదే గేమో చూద్దాం. మరి అయితే ఈ రోజు టాస్క్ ఎలా ఉండబోతుంది అని మన నవదీప్ అడిగాడు. వెంటనే మన చరణ్ మాత్రం చాలా స్మార్ట్ అండి. తను ఏమన్నాడంటే మేబీ నిన్న మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కదా లీడర్స్ని, మేబీ ఈ రోజు రిమూవ్ చేసే ఛాన్స్ ఇస్తారేమో లీడర్స్ అని చెప్పాడు. నవదీప్ వెంటనే చాలా బాగా చెప్పాడు అని చెప్పాడు. రోజు గేమ్ ఏంటంటే అండి, మధ్యలో ఒక బాల్ పెడతారు, చుట్టూ జనాలు ఉంటారు, మధ్యలో బాల్ పైనుంచి పడుతుంది. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు లీడర్ బోర్డు నుంచి, అంటే లీడర్ కింద ఉండకుండా ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు అన్నమాట. సో మళ్ళీ సేమ్ వాళ్ళే మళ్ళీ బాల్ పట్టుకుంటే సో వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, మళ్ళీ వాళ్ళే ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి అవ్వదు. సో ఇది గేమ్ రూల్స్ అండి. అయితే ఫస్ట్ బాల్ పడిందండి. అయితే ఫస్ట్ మిథిలేష్ పట్టుకున్నాడు, బాల్ని చాలా బాగా పట్టుకున్నాడు. కాకపోతే మిథిలేష్ రాజకుమారిని ఫస్ట్ తీస్తానన్నాడు. వెంటనే రాజకుమారి గారు మనకు తెలిసిందే కదా గట్టిగా ఆర్గ్యూ చేశారు. అదే ఎలాగా నన్ను తీసేస్తారు, మీరు నా గేమ్ చూడకుండా ఎలా తీసేస్తారని గట్టిగా ఆర్గ్యూ చేసింది. ఆబ్వియస్గా రాజకుమారి గారి వాయిస్లో రేజ్ చాలా గట్టిగా ఉంటుంది. సో బాగానే ఆర్గ్యూ చేసింది అనిపించింది. సో మిథిలేష్ కూడా బాగానే మాట్లాడాడు, అంటే తన పాయింట్స్ని తను పెట్టాడు ఎందుకు అనేది. తర్వాత అపూర్వని రిమూవ్ చేశాడండి. అపూర్వని కూడా రిమూవ్ చేశాడు, అంటే తను అంత బాగా ఆడటం లేదు అన్నట్టుగా, లీడర్ ప్లేస్లో నేను చూడలేకపోతున్నాను అన్నట్టు రిమూవ్ చేశాడండి. నెక్స్ట్ రౌండ్లోనేమో దీపక్ పట్టుకున్నాడండి. కాకపోతే ఈ రౌండ్లో ఏమైంది అంటే బాల్ పడిన వెంటనే అందరూ పడ్డారు. సో బాగీకి హ్యాండ్కి ఏదో పెయిన్ వచ్చింది ఫుల్గా. సో సైడ్కి తీసుకెళ్ళి వెంటనే బాగిని గేమ్లోంచి బయటకు పెట్టేశారు. సో తనకి తర్వాత తను వచ్చింది, తన కట్టు తీసుకొచ్చారు. సో మేబీ హ్యాండ్కి ఏదో అయిందంట. సో మేబీ అంతా ఓకే, మళ్ళీ తన గేమ్లోకి వచ్చింది ఫైనల్గా. కాకపోతే ఈరోజు గేమ్ ఆడలేదు, సైడ్ని కూర్చుంది అంతే. మేబీ హ్యాండ్ బాగాలేదు, సో కట్టినట్టు అనిపించారు, ఒక చిన్న బ్యాండ్ అది వేశారు. సో అయితే ఈ గేమ్లో దీపక్ గెలిచాడు. కాబట్టి దీపక్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి కదా. అయితే హేమంత్ని సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాడు. హేమంత్కి అంత మెచ్యూరిటీ లేదు, అంత బాగా ఆడటం లేదు అన్నట్టుగా హేమంత్ మాట్లాడాడు. అండ్ గాయత్రి అయితే తను ఫస్టే గివప్ ఇచ్చేస్తుంది, దానికి అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేదు అన్నట్టుగా మాట్లాడాడు. థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిందండి. థర్డ్ రౌండ్లో కూడా బాల్ పడింది, మళ్ళీ దీపక్కే పట్టుకున్నాడు. కాకపోతే దీపక్ పట్టుకున్నా సరే దీపక్ చెప్పడానికి లేదు కాబట్టి అగైన్ దీపక్ ఏమో రామకృష్ణకి ఇచ్చాడండి. అయితే రామకృష్ణ ఏమో ఇద్దరిని రిమూవ్ చేయాలి. సో రోహిత్ని రిమూవ్ చేశాడు, ఎందుకంటే తను కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే నిన్న తను ఫౌల్ చేశాడు, అలా కెప్టెనే ఫౌల్ చేయడం రైట్ కాదు కదా అన్నట్టుగా మాట్లాడాడు. సో దానికి రోహిత్ కూడా బాగా డిఫెన్స్ చేశాడండి. అలా అయితే నేను నా కెప్టెన్గా మా టీంని గెలిపించాను, సో నేను చేసింది అది మిస్టేక్ కాదు, అది తెలియకుండా జరిగిపోయింది, ఇంటెన్షనల్గా చేసేదానికి రెండోట్లకి తేడా ఉంటుంది కదా, అందుకనే నా వల్లనే నా టీం నిన్న గెలిచింది, నా ప్లానింగ్ వలన ఇట్ల వలన అని బాగా మాట్లాడాడు. దానికి అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా మాట్లాడారు. జడ్జెస్ కూడా చాలా బాగా మాట్లాడారు అన్నారు రోహిత్ని. అండ్ చరణ్ కూడా రిమూవ్ చేశాడు. చరణ్ కూడా కొంచెం గట్టిగానే మాట్లాడాడు. అదేంటి నువ్వు నన్ను ఎలా రిమూవ్ చేస్తావు అన్నట్టు గట్టిగానే మాట్లాడాడు. రామకృష్ణ అరుస్తూ మాట్లాడుతూ రోహిత్ వైపు మాట్లాడితే రోహిత్ గట్టిగా అన్నాడు, నువ్వు నా మీద అరుస్తూ మాట్లాడుకొని. తర్వాత చిన్న ఫన్గా చరణ్ ఏమో రోహిత్ నా ఫ్రెండ్, రోహిత్ మీద అరుస్తూ మాట్లాడితే నాకు నచ్చదు అన్నట్టుగా చిన్న ఏదో అలా మాట్లాడాడు. కొంచెం అది నాకైతే అంతగా నచ్చలేదు, కానీ ఓకే. నెక్స్ట్ బాల్ పడిందండి. బాల్ పడిన వెంటనే ముగ్గురు పట్టుకున్నారు. యాక్చువల్లీ ఎవరెవరంటే మిథిలేష్ పట్టుకున్నాడు, అలాగే శాలిని పట్టుకున్నది, అలాగే ఝాన్సీ కూడా పట్టుకున్నది. కాకపోతే శాలిని చేతిలో ఎక్కువ ఉన్నది, ఇప్పటి వరకు లేడీస్ వెళ్ళలేదు కాబట్టి శాలినికి ఓకే చేసేసారని నాకు అనిపించింది. శాలిని ఎక్కువ పట్టుకుందిలేండి. సో శాలినికి ఇచ్చారు. సో శాలిని ఇద్దరిని రిమూవ్ చేయాలి. సో ఎవరిని రిమూవ్ చేయాలంటే రామకృష్ణని రిమూవ్ చేసిందండి శాలిని. అండ్ తను ఏమన్నదంటే రామకృష్ణకి గేమ్ అర్థం కావట్లేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, సో దానివల్ల తను లీడర్గా పనికిరాడు, అంటే లీడర్గా ఉండడానికి సరిపోడు అని చెప్పిందండి. తర్వాత ఝాన్సీకి కూడా చెప్పింది, నేను నీ గేమ్ ఎక్కడా నేను చూడలేదు, నువ్వు లీడర్గా అయితే నువ్వు ఏమి చేయలేవు అన్నట్టుగా మాట్లాడింది. సో శాలిని ఏమో రామకృష్ణని అండ్ ఝాన్సీని ఇద్దరిని లీడర్ బోర్డు నుంచి రిమూవ్ చేసిందండి. సో మళ్ళీ ఇంకో రౌండ్ అయిందండి. ఈ రౌండ్లో దీపక్కి మళ్ళీ బాల్ దొరికిందండి. దీపక్ తీయడానికి లేదు కాబట్టి దీపక్ ప్రియాకి ఇచ్చాడండి బాల్. సో ప్రియా ఏమో అమన్ని మిథిలేష్ని తీసిందండి. సో లీడర్షిప్గా నేను అమన్ని చూడలేకపోతున్నాను, కొంచెం అగ్రెసివ్ అవుతున్నాడు అంటే అన్నట్టుగా చెప్పింది. తను ఏమన్నాడంటే మేము నిన్న విన్ అయింది మేమే అన్నట్టుగా అమన్ కూడా దానికి కౌంటర్ అటాక్గా మాట్లాడాడు, బాగానే అనిపించింది. సో ఇప్పుడు అమన్ని మిథిలేష్ని రిమూవ్ చేసేయడం వల్ల 4 మెంబర్స్ మిగిలారండి. సో 4 మెంబర్స్ నెక్స్ట్ రౌండ్ లెవెల్ 2కి అయితే
వాళ్ళు ఓకే అయ్యారు. సో ఎవరెవరు మిగిలినంటే దీపక్ మిగిలింది, సృష్టి మిగిలింది, ప్రియా మిగిలింది, శాలిని మిగిలిందండి. మిగిలారు వీళ్ళ నలుగురు నెక్స్ట్ లెవెల్ 2కి ఓకే వెళ్ళారండి. సో లెవెల్ 2ని హోస్ట్ చేయడానికి ఎస్కేఎన్ పిలిపించారంటే అదే మంచి కామెడీగా మాట్లాడుతూ మంచిగా వైరల్ అవుతూ తను మన ప్రొడ్యూసర్ గారు. కానీ ఇక్కడ ఎందుకో అపూర్వ ఎస్కేఎన్ గారు రాగానే అపూర్వ కొంచెం స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తను వచ్చి రాగానే ఎస్కేఎన్ గారు మీరు నాకు సృష్టికి మీరు సినిమాలో ఏమైనా ఛాన్స్ ఇవ్వడానికి వచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడింది. నాకైతే ఏదో స్క్రీన్ స్పేస్ కోసం ఏదో మాట్లాడలే అనిపించింది. కానీ తను మాట్లాడడం లక్కీ అయిందిలేండి. మన ఎస్కేఎన్ గారు ఏం మాట్లాడతారో తెలియదు కదా. మీలో గెలిచిన వాళ్ళ ఓడిపోయినా మీ ఇద్దరిలో ఒకరికైతే ఎవరొకరికి నేను ఛాన్స్ ఇస్తాను, ఒకరికైతే ఛాన్స్ ఇస్తాను సినిమాలో అని చెప్పారు. ఏదైతే ఏముంది తను స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేసినా సినిమాలో ఛాన్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. సో అప్పుడు ఏమన్నారంటే ఎస్కేఎన్ గారు అయితే అవునా ఓకే అని చెప్పి సృష్టిని అపూర్వాని చరణ్ని పిలిపించి ఒక లవ్ స్కిట్ చేయమన్నారు. అబ్బా లవ్ స్కిట్ మాత్రం నిజంగా ఘోరంగా చేశారు ఏదో కామెడీగా. కానీ మన చరణ్ మాత్రం మంచి వేసాడు. అంటే మనందరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటాం అని చెప్పి అపూర్వ అంటే నాకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వాలని లేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి చరణ్ బాగానే కామెడీ చేశాడు, బాగా అనిపించింది. అయితే ఇప్పుడు లెవెల్ 2 స్టార్ట్ అయిందండి. లెవెల్ 2 ఏంటంటే ఒక బాక్స్ ఉంది. బాక్స్లో ఏంటంటే ఒక గ్లాసెస్లో జస్ట్ లిక్విడ్ ఉంది, రెడ్ కలర్ లిక్విడ్. ఆ లిక్విడ్ పట్టుకొని ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళదే. సో ఎవరినైనా మూవ్ చేయొచ్చు. 3 గర్ల్స్ ఉన్నారు, ఒక బాయ్ ఉన్నారు. సో ఇక్కడ శాలిని, సృష్టి, ప్రియా వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారంటే ఫస్ట్ బాయ్ని అటాక్ చేసి బాయ్ని పంపించిన తర్వాత మనం అటాక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ శాలిని ఏం చేసింది అంటే ఛాన్స్ దొరకగానే ఫస్ట్ శాలిని సృష్టి దాన్ని తన్నేసింది. సో సృష్టి పడిపోయింది. సో అలా పడిపోయిందని చెప్పి దీపక్ ఇటువైపు చూస్తున్నప్పటికీ దీపక్దేమో ప్రియా తన్నేసింది. సో దీపక్ది కూడా పడిపోయింది. సో చాలా స్పీడ్గా అయిపోయింది, చాలా క్విక్గా అయిపోయింది. కానీ చాలా బాగా ఆడారు. అంటే శాలిని మాత్రం చాలా స్మార్ట్గా ఆడిందని తర్వాత తెలిసింది. అంటే సృష్టికి ఏమో లేదు నువ్వు వాళ్ళ మీద అటాక్ చేయని చెప్పి తన్నే వెనక నుంచి వెన్నుపోటు పొడిచినట్టుగా పొడిచింది అని సృష్టి చెప్పింది. చాలా కొంచెం బాధగా అనిపించింది. కానీ స్మార్ట్గా ఆడింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది ఎవరైనా విన్ అవ్వడానికే కదా అన్నట్టుగా తను ఆడింది అనిపించింది. పేరండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు విన్ అయ్యారు కదా. ఎవరైతే విన్ అయ్యారు శాలిని అండ్ ప్రియా విన్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికి 2 కలర్ జ్యూసెస్ పక్కన పెట్టారు, ఒకటి ఆరెంజ్ ఒకటి బ్లూ. అయితే ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఏ టీంలోకి వెళ్తారు, ఆ జ్యూస్ తాగి వాళ్ళ టీంలోకి వెళ్ళాలి. అయితే ఏంటంటే శాలిని టీంలోకి రాజ్ కుమారి వచ్చిందండి, ఎల్లో కలర్ బ్యాండ్ తగిలించుకుంది. తర్వాత సృష్టి కూడా వచ్చింది. కాకపోతే ఎంత నా ఫ్రెండే కదా తను నన్ను మోసం చేసింది, అయినా సరే నేను తనకు సపోర్ట్ చేస్తానని వచ్చింది, బాగానే మాట్లాడింది. తర్వాత అపూర్వ వచ్చారండి అండ్ రోహిత్ వచ్చారు, చరణ్, అమన్ కూడా వచ్చారండి ఎవరి టీంలోకి, మన శాలిని టీంలోకి. అలాగే ప్రియా టీంలోకి ఎవరు వచ్చారంటే హేమంత్ వచ్చారండి అండ్ రామకృష్ణ వచ్చారు, ఝాన్సీ అండ్ గాయత్రి, దీపక్ అండి. కాకపోతే ఇక్కడ వీళ్ళు వచ్చారు. కాకపోతే ఇంకా నో ఛాన్స్ మాట, మిథిలేష్కి దీపక్కి నో ఛాన్స్. అంటే వీళ్ళు లాస్ట్లో పిలిచారు. సో వీళ్ళకి అవతల టీం ఆల్రెడీ ఎల్లో టీం ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అంటే నిన్న విన్ అయిన టీం అది మోస్ట్లీ. సో వీళ్ళందరూ లోజర్ టీం. కాకపోతే ప్రియానే వీళ్ళని తీసేసింది, దీపక్ని మిథిలేష్ని మోస్ట్లీ తనే తీసేసింది. కానీ వాళ్ళు ఇంకా తప్పక వీళ్ళ టీంలోకి వచ్చారు. కానీ వచ్చినా సరే 100% ఇచ్చారండి, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు శాలిని ఒక లీడర్ అయిందండి, తర్వాత మన ప్రియా కూడా ఒక లీడర్ అయిందండి. ఇప్పుడైతే ఏంటంటే బిందుమాధవి గారేమో, ఇక్కడైతే నాకు బిందుమాధవి గారు అసలు నచ్చలేదండి. ఎందుకంటే అంత కష్టపడి అమన్ గెలుచుకున్న కార్డ్ని అమన్కి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చేస్తానంటే అలాగా వచ్చారు. అమన్కి ఇవ్వలేదు కార్డు. అంటే అడిగారు, ఫస్ట్ ఇస్తాను అన్నట్టుగా ఇచ్చారు. అంటే ఇదేంటి అంటే లీడర్షిప్ని స్వైప్ చేసుకునేది. అంటే లీడర్షిప్లోకి అమన్ వెళ్ళొచ్చు, అమన్ ఆ ప్లేస్ని తీసుకొని విన్ అయితే అమన్కి ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎందుకు అమన్ అయితే అందరూ తొక్కాలని అనుకుంటున్నారని అనిపించింది ఇక్కడ మాత్రం. సో అమన్ గెలుచుకున్న కార్డు అమన్కి ఇచ్చేయాలి కదా. లేదు అని చెప్పి తను ఈరోజు బాగా మాట్లాడిన వాళ్ళకి ఇస్తాను, ఈరోజు బాగా మాట్లాడిన వల్ల రోహిత్ ఉన్నాడు, శాలిని ఉన్నారు, అది ఇది అని చెప్పి మళ్ళీ ఫైనల్కి తీసుకెళ్లి శాలిని గారికి ఇచ్చారు. ఆల్రెడీ శాలిని గారు కెప్టెన్గానే ఉన్నారు, శాలిని గారికి ఇచ్చారు. శాలిని గారు ఇప్పుడు ఏం చేశారంటే తన్ని మార్చుకోకుండా తను ప్రియాని మార్చి ఝాన్సీని పెట్టారు కెప్టెన్గా. ఎందుకంటే ఝాన్సీ ఎలా ఆడుతుందో నేను చూడాలి అని చెప్పి ఝాన్సీని పెట్టారు అన్నమాట కెప్టెన్గా. సో ఇప్పుడు ఏంటంటే శాలిని అండ్ ఝాన్సీ కెప్టెన్స్ అయ్యారు అన్నమాట. అమన్ చాలా బాధపడ్డాడు. అమను నేనేంటో నెక్స్ట్ రౌండ్లో చూపిస్తాను, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటాను నెక్స్ట్ టైం అన్నట్టుగా మాట్లాడాడు. సో అప్పుడేం బిందుమాధవ్ గారు ఇది గ్రూప్ గేమ్ అది ఇది అన్నారు. నిజంగా నాకు బిందుమాధవ్ గారు మాత్రం అసలు నచ్చలేదండి ఇక్కడ. అమన్ పాపం ఫీల్ అయ్యాడు, ఏం చేయలేక. పాపం ఏం చేస్తాడు తను మాత్రం, నేను ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడతాను, నా ఇండివిజువల్ గేమ్ వచ్చినప్పుడు నేను చూపించుకుంటాను అని చెప్పాడు. బాగానే అనిపించింది పాపం అమన్కి. సో ఇప్పుడు రెండో గేమ్ పెట్టారంటే, రెండో గేమ్ ఏంటంటే బుట్టల్ని బ్యాలెన్స్ చేయాలి. లైక్ 2 రాడ్స్ చక్రంలో ఉంటుంది, అది పెట్టి బుట్టల్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇది చాలా వెయిట్ ప్లస్ చేతులు హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి బ్యాలెన్స్ చేయాలి. ఇది కొంచెం టఫ్ గేమే. అంటే
మనం కొంచెం సేపు ఉంటేనే మనం చేతులు దించేస్తాం. కానీ ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు టీమ్స్ కూడా చాలా బాగా ఆడారు. అయితే అయితే ఈ గేమ్లో ఏంటంటే నాకు ఈ గేమ్లో పాపం ఇద్దరు టీమ్స్ బాగానే ఆడారండి. అంటే ఒక్కొక్కరు ఫస్ట్ అలా మెల్లమెల్లగా అందరూ ఒక్కొక్కరు పడిపోయారు, అంటే వదిలేశారు. కాకపోతే ఈ గేమ్లో ఏంటంటే 30 సెకండ్స్ మళ్ళీ బ్రేక్ ఇస్తారు, 30 సెకండ్స్ టైం ఇస్తారు. 30 సెకండ్స్ టైంలో మనం ఎవరికైనా బ్రేక్ ఇవ్వచ్చు, లేదా అవతల వాళ్ళకి వెయిట్ వేయచ్చు. సో అలా కూడా పెట్టారు. సో ఏంటి అంటే పాపం అందరూ వాళ్ళ టీంలో వాళ్ళకి 30 సెకండ్స్ బ్రేక్ ఇస్తూ వచ్చారు, బాగానే అనిపించింది. కానీ ఫైనల్గా ఏంటంటే బ్లూ టీం విన్ అయిందండి. ఫైనల్గా బ్లూ టీంని మిథిలేష్ అండ్ హేమంత్, అసలు ఏమీ కాదు హేమంత్ ఏముందిలే అనుకునే హేమంత్ మిథిలేష్ గేమ్ని మాత్రం విన్ చేశారండి. ఫైనల్గా వీళ్ళు బ్లూ టీంలో వీళ్ళిద్దరూ ఉన్నారు, ఎల్లో టీంలో చరణ్ ఒక్కటే ఫైనల్గా ఉన్నాడండి. రోహిత్ ఉన్నాడు, కాకపోతే రోహిత్కి ఎందుకో నాకు ఫేవర్ చేస్తున్నారు అనిపించింది. యాక్చువల్లీ అమన్ చిన్న బెండ్ చేసిన వెంటనే అమన్ తీసేశారు, కానీ రోహిత్ అసలు బెండ్ చేసే కనిపించాడు. నాకైతే ఫుల్గా తను బెండ్ చేస్తూనే ఉన్నాడు, అయినా రోహిత్ని అయితే అసలు తీయలేదు ఫైనల్గా. ఏదో అంటే రోహిత్ అంటే ఎందుకు ఇంత వీళ్ళు కన్సర్న్ చూపిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. మేబీ అభిజిత్ రోహిత్ ఏమో నాకు అర్థం అవ్వలేదు. సో అసలు తనైతే అలా బెండ్ చేసే ఉంచాడు చాలాసేపు. పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు బెండ్ చేశాడు అని, అయినా సరే రోహిత్ని ఏదో ఫైనల్గా ఇంకా తప్పదు అన్నట్టుగా బిందు మాధవి ఇంకా రోహిత్ బెండ్ చేశాడు అని చెప్పి రోహిత్ని దించమనేది. కానీ చరణ్ చాలా బాగా ఫైట్ చేశాడు ఈ రోజు గేమ్లో. నిజంగా బాగా ఫైట్ చేసింది ఎవరంటే హేమంత్, చరణ్. అబ్బబ్బా అసలు మామూలుగా అసలు చరణ్ అయితే ఫైనల్ వరకు అసలు చాలా బాగా ఆడాడు అనిపించింది. ఈరోజు బ్లూ టీమ్ ఫైనల్గా విన్నర్ అయ్యారు. సో ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు నాకు ఓట్ అప్పీల్ ఛాన్స్ అయిపోయాడు, తర్వాత దీపక్ అవుట్ అయిపోయాడు, తర్వాత రోహిత్ అవుట్ అయిపోయాడు, తర్వాత చరణ్ అవుట్ అయిపోయాడు లాస్ట్లో. సో ఫైనల్గా బ్లూ టీం విన్ అయింది. కాకపోతే ఇక్కడ బ్లూ టీంలో ఝాన్సీని మాత్రం నిజంగా బాగా మెచ్చుకోవచ్చండి. ఎందుకంటే ఒక ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చినా సరే ఝాన్సీ హేమంత్ వల్లనే మనం గెలిచాం కాబట్టి నేను ఇది హేమంత్కి ఇస్తాను. ఇప్పటి వరకు పొటెన్షియల్ని నేను హేమంత్లో మనం ఎవరూ చూడలేదు. సో హేమంత్ చాలా బాగా చేశాడు అని చెప్పి నేను ఈ ఓట్ అప్పీల్ని హేమంత్కి ఇస్తానని చెప్పి తన చేతుల్లో ఉన్నా సరే హేమంత్కి ఇచ్చింది కదండి. నిజంగా చాలా 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 బాగా అనిపించింది. ఖచ్చితంగా తిను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది పక్క చూడండి. కాకపోతే హేమంత్ కూడా చాలా బాగా ఓట్ అప్పీల్ చేసుకున్నాడు, అది కూడా బాగా అనిపించింది. కాకపోతే ఈరోజు MVP ఒకటి ఇవ్వాలి, అదే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఒకటి ఇవ్వాలి, ప్లస్ ఒక ఎల్లో కార్డు కూడా ఇవ్వాలి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి ఇచ్చారంటే షాల్నీకి ఇచ్చారు. ఎందుకంటే షాల్నీ స్మార్ట్గా ప్లే చేసింది ఈరోజు, ప్లస్ లీడర్ అయ్యింది. సో కొంచెం బాగా డిఫెన్స్ చేసుకుంది. ఇవన్నీ చూసి షాల్నీకి స్టార్ ఇచ్చారండి. సో షాల్నీ కాబట్టి నాకైతే ఇంకా చాలామంది ఉన్నారనిపించింది. సో ఓకే షాల్నీకి అయితే ఇచ్చారండి. తర్వాత ఎల్లో కార్డ్ ఎవరికి ఇచ్చారు అంటే రామకృష్ణకి ఇచ్చారంటే, ఎందుకంటే రామకృష్ణ ఆ బాల్ గేమ్లో కన్ఫ్యూజ్ అయ్యాడంట. అసలు గేమే అండర్స్టాండ్ చేసుకోకుండా అర్థం కాకుండా వచ్చి గేమ్ ఆడాడంట. అందుకని ఎల్లో కార్డు రామకృష్ణకి ఇచ్చారండి. సో ఇంతటితో ఈరోజు రివ్యూ అయిపోయింది. సో ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం కొత్తగా స్టార్ట్ చేసాం, ప్లీజ్ అండి ప్లీజ్.